40 ఏళ్ల క్రితం ఇది శ్మశానం కాదు బాబు, ఊరి పొలిమేర అంతే. కానీ ఎప్పుడైతే ఆ శవం ఇక్కడ సమాధిగా తావబడిందో అప్పుడే ఇది శ్మశానంగా మారింది బాబు. అసలు ఈ బేబీ దెయ్యానికి ఏం కావాలరా? అసలు మనం ఏం తప్పు చేసాం మన వెనకాల పడుతుంది. ఇప్పుడు కూడా మన నలుగురిని ఎక్కడి నుంచో చూస్తూనే ఉంటుందిరా. ఒరే మహేష్, ఒరే మధు, లైట్లు ఆపి సెట్ చేస్తున్నారా? ఏ రూమ్ లో ఉన్నారు? ఒరే మధు, ఒరే మహేష్, ఒరే ఎవడీడు? వీళ్ళు ముగ్గురు ఎక్కడ ఉన్నారు కదా, ఎక్కడుంది ఎవడు? వయసు లోపల లోపల ఎవరు ఉన్నారా? ఎవరున్నారు? కాంచనాని కాదురా, షేక్ బేబీని, బేబీ షేక్ ని. నరసమ్మను మీరు కొట్టేసిన తర్వాత నేను నరసమ్మ ఇంటికి వెళ్ళాను పెద్దయ్యా. అక్కడ అక్కడ ఏమైనదరా? అక్కడ ఏముంది? అది ఆ నరసమ్మ పిచ్చిదే కాదు పెద్దయ్యా. ఎక్కడికి రా పొద్దు పొద్దున్నే? బ్రష్ కూడా చేయలేదు, నువ్వు పెసరట్టు ఉప్మా అంటే మళ్ళీ తినడం కష్టం. నీకు టిఫిన్ ఇప్పిస్తానని చెప్తానేట్రా? ఏమైనా పని ఉంది, చూసుకొని వచ్చేద్దాం. మధ్యలో టిఫిన్ కాకపోతే తినేసి వెళ్దాం. దేవర్సోల్ని బైక్ ఎక్కించుకుంటే ఇలాగే ఉంటది. రా బోండాలు వద్దురా, పొద్దు పొద్దున్న ఆయిలే. పెసరట్టు ఉప్మా చాలే, కావాల్సి వస్తే తినేసే పూరి తిన్నాం. పూరి ఆయిల్ కాదేట్రా? ఆయిలే కానీ ఖాళీ కడుపుతో తినకూడదురామా. పెసరట్టు ఉప్మా లోపలికి వెళ్ళిపోయి కడుపు ఖాళీగా ఉండదు కదా, అప్పుడు పూరిని పంపిద్దాం. ఒకసారి టీవీ ఆన్ చేయండి రా. దేనికి రమ్మదు? చెప్పింది చేయండి రా. ఒకసారి అర్జెంట్ టీవీ ఆన్ చేయండి. చేసా. న్యూస్ ఛానల్ పెట్టండి రా. ఇప్పుడే అందిన తాజా వార్త. బంగాళాఖాతంలో బలపడుతున్న తుఫానికి బేబీ అని నామకరణం చేసిన వాతావరణ శాఖ